ఒక్క మాట సోదరులారా, అక్కడ కేసీఆర్ ఏమో మీడియాను బెదిరిస్తా ఉన్నాడు, యాజమాన్యాలను బెదిరిస్తా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ గారు ఇక ఒక పత్రికా విలేకరిని బెదిరింపు కాల్ చేసి నీ సంగతి చూస్తా అంటున్నాడట. మిస్టర్ ఎంపీపీ, నువ్వు ఎంత, నీ కథ ఎంత, నువ్వు మీడియాను బెదిరించే కాడికి వచ్చినావా? మీడియా ఏమన్నా నీ ఇంట్లో గులాం చేస్తుంది అనుకుంటున్నావా? మీడియా తెరువు వచ్చినోడు ఎవడు కూడా ఈ భూమి మీద మంచిగా లేడు, సత్యనాశనం అయిపోయాడు. అదే పరిస్థితికి వస్తుంది. మేము చెప్తా ఉన్నాం, ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండాల్సి, ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి మీడియా పైననే మీరు దాడులు చేస్తా ఉంటే ఖచ్చితంగా తిప్పి కొడతాం. ఇవాళ ఏ మీడియా సపోర్ట్ చేస్తలేదు, ఏ మీడియా ప్రజల పట్ల మాట్లాడతలేదు అనే ఉద్దేశంతో యాజమాన్యాలు కేసీఆర్ దగ్గర లొంగిపోయినాయనే కదా క్యూ న్యూస్ పెట్టి ప్రజల గొంతుగా వినిపిస్తున్నటువంటి మాట. అందుకోసమే సోదరులారా, మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు. ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఎవరైనా మనకు జీతగాళ్లు తప్ప ఓనర్లు కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోరు సోదరులారా. ఇది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రజలే పాలకులు, ప్రజలే రాజులు, ప్రజలే దేవుళ్ళు. ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి వాళ్ళు మనకు జీతాలు, మన బాయికాడ జీతగాడు మనల్ని బెదిరిస్తే, ఓనర్ను బెదిరిస్తే ఊకుంటారా? మరి ప్రజాప్రతినిధి కూడా అంతే కదా. రేపు నేను గెలిచినా కేవలం జీతగాన్ని తప్ప ఓనర్ను కాదన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి సోదరులారా. రేపు నేను గెలవబోతున్నటువంటి ఈ ఎమ్మెల్సీ స్థానంలో కేవలం జీతగాళ్ళుగా ఉంటాను తప్ప పాలకులుగా లేకపోతే యాజమాన్యాలుగా ఇక్కడ బ్రతకమని చెప్తా ఉన్నా సోదరులారా.